దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభుని పవిత్ర నామములో శుభాకాంక్షలు అందిస్తూ ఈ 13వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానిద్దాం. సువిశేష పఠనం ఎక్కడి నుంచి? మత్తయి శుభవార్త, లూకా శుభవార్త? ఓకే. మార్కు శుభవార్త 4వ అధ్యాయమా 3వ అధ్యాయమా? 5వ అధ్యాయం. ఈరోజు స్వస్థత ఏంటి? కుంటివానికి స్వస్థత, గుడ్డివానికి స్వస్థత. రక్తస్రావ రోగి. ఎవరు నిద్రపోవట్లేదన్నమాట. ఓకే, అలర్ట్గా ఉన్నారు. చాలా సంతోషం. దేవుని యందు ప్రియులారా, బహుశా ఈ యొక్క సువిశేష భాగాన్ని, ఈ అద్భుతాలను మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు ప్రసంగాలు కూడా ధ్యానించాం. అయితే మరి ఈ రోజున ఒకే ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఒకే ఒక్కరు, యాయూరు అనువాడు. ఓకే, యాయూరు అనేవాడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, తర్వాత రక్తస్రావ రోగి ఉన్నారు, బాలిక యాయూరు కుమార్తె, ఎందరో ఉన్నప్పటికీ యాయూరు అనే ఒక వ్యక్తిని, ఆయన మనస్తత్వాన్ని మనం ఈ రోజున ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ దిస్ జైరూస్? యాయూరు యొక్క పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని యందు ప్రియులారా, యాయూరు ఏ రూలర్, అధికారం కలిగినవాడు. యాయూరు ఏ రిచ్ మ్యాన్, సంపద కలిగినవాడు. యాయూరు ఏ ఫేమస్ మ్యాన్, పలుకుబడి కలిగినవాడు. యాయూరు శతాధిపతి, అనేక మందికి ఆయన అధికారం కలిగినవాడు. ఇలా యాయూరు అనేవాడు సంపదలో కానీ, ఉద్యోగంలో కానీ, అంతస్తులో కానీ, పేరు ప్రఖ్యాతులలో కానీ ఏ మాత్రము తగ్గనివాడు, అన్ని నిండుగా మెండుగా కలిగినవాడు. దేవుని యందు ప్రియులారా, అయినప్పటికీ హీ వాజ్ హార్ట్ బ్రోకెన్. ఆయన హృదయం విరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం, ఏ డెస్పరేట్ యాటిట్యూడ్ ఆఫ్ జైరూస్, ఏ డెస్పరేట్ యాటిట్యూడ్, విరిగి నలిగిన హృదయమును కలిగినటువంటి దేవుని యందు ప్రియులారా యాయూరును మనం చూస్తున్నాం. సంపదలు ఉన్నాయి, కానీ బిడ్డ ఘోరమైన మరణ రోగముతో బాధపడితే మరణానికి దారితీస్తుంది. సంపదలు ఏం చేసుకుంటాం? పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ తన పేరు ప్రఖ్యాతులను ఉపయోగించి బిడ్డను కాపాడుకోగలుగుతున్నాడా? లేదు. అధికారం ఉపయోగించి బిడ్డను కాపాడుకోగలుగుతున్నాడా? లేదు. బహుశా అనుకొని ఉంటాడు, ఈ డబ్బు ఎందుకు నా కూతురుని నేను కాపాడుకోలేనప్పుడు, ఈ అధికారం ఎందుకు నా కూతురుని నేను కాపాడుకోలేనప్పుడు, ఈ పేరు ప్రఖ్యాతులు ఎందుకు నా కూతురుని నేను కాపాడుకోలేనప్పుడు. గమనించండి దేవుని యందు ప్రియులారా, మనందరి ఆశ ఈ లోకంలో డబ్బు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, అధికారం సంపాదించాలని. ఈ మూడు కూడా కష్టం వస్తే ఆదుకోలేకపోతున్నాయి. నిన్ను ఆదుకునేవాడు నీ డబ్బు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ పేరు ప్రఖ్యాతులు కాదు, నీ అంతస్తు కాదు, నీ బ్యాక్గ్రౌండ్ కాదు. ఒకే ఒక్కడు, యేసు ప్రభు. దేవుని యందు ప్రియుల, ఇటువంటి విరిగి నలిగిన హృదయముతో ఈ యాయూరు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనందరం ఒక్కసారి ధ్యానించుకుందాం. నీవు నేను కూడా పరుగులు తీస్తూ ఉన్నాం, డబ్బు వెనకాతల పరుగులు తీస్తూ ఉన్నాం, ఉద్యోగం వెనకాతల, వ్యాపారం వెనకాతల పరుగులు తీస్తూ ఉన్నాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్పవాళ్ళు అయిపోవాలని. అవేమీ కూడా నీకు నిజంగా సహాయం చేయలేవు. నిజంగా నిన్ను ఆదుకున్నవాడు, నిజంగా నిన్ను రక్షించేవాడు, నిజంగా నిన్ను లేవనెత్తగలిగిన వాడు దేవుడే. కానీ ఆ దేవుడిని మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఇప్పుడు గడిచిన వారమో ఎప్పుడో ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మీకు గుర్తొస్తుంది, మళ్ళీ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక రాజుగారి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడంట. ఈ సేవకుడు తన జీవితం అంతా రాజుగారికి, వాళ్ళ కొడుకు వీకే సేవలు చేత బతికాడు. 70-80 సంవత్సరాలు వచ్చాయి. టైం అయిపోయింది, దుకాణం సర్దేసుకోవాల్సిన సమయం వచ్చింది. డాక్టర్లు వచ్చారు, ఇంక అయిపోయింది నాయన, నువ్వు అయిపోతావు. ఇప్పుడు రాజుగారికి తెలిసింది తనకు ఎంతో సేవ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి చనిపోతున్నాడు అని. వెళ్ళాడంట. రాజుగారు వెళ్ళి అంటున్నాడు, అభయం ఇస్తున్నాడు, ఇదిగో నీ జీవితం అంతా నువ్వు నాకు సేవ చేసావు కదా, కమాన్, నువ్వేం కోరుకుంటావో కోరుకో, ఈ నీ మరణ సమయంలో నీది ఏ కోరికని నేను కోరిక తీర్చేస్తాను. ఏమడిగాడు?
ఒక్కరోజు ఆయుష్ ఇవ్వండి చాలు. ఏమడిగాడు? ఒకే ఒక్కరోజు ఎక్స్ట్రాగా బతికే ఆయుష్ ఇవ్వండి ప్రభు రాజుగారా అన్నాడట. నన్ను అడుగుతావేంటి, నేనేమన్నా దేవుడినా ఏంటి, నేను అడిగింది ఇవ్వలేను అన్నాడు. ఆయన అంటాడు నెత్తి నోరు బాధగా, అయ్యో నాకు ఒక్కరోజు కూడా ఆయుష్ ఇవ్వలేని నేను నా జీవితం అంతా సేవ చేశాను, నా ముఖం మండ, నా బతుకు చెడా, అంతే కదా. మా అమ్మ తిడుతుంది నీ ముఖం మండ అని బాగా ప్రతిదానికి. సో అది మాకు బాగా అలవాటు అయిపోయింది. ఓకే, సో అతను అనుకుంటున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఏమనంటే, నా జీవితం అంతా ఒక్కరోజు కూడా ఆయుష్ ఇవ్వలేని నీకా నేను సేవ చేశాను, నా బతుకు చెడ అంతే. ఎందుకంటే నా జీవితం వృధా చేసుకున్నాను, ఒక్కరోజు నాకు ఆయుష్ ఇవ్వలేని నీకెందుకయ్యా నేను సేవ చేశాను, నాకు ఆయుష్ ఇవ్వగల, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగల, నన్ను రక్షించగల నా దేవుణ్ణి నేను మర్చిపోయానా? దేవుని యందు ప్రియులారా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ పేరు ప్రఖ్యాతలు ఏమాత్రం నీ రోగాన్ని తీయగలవా? నీకు స్వస్థతని ఇవ్వగలవా? నీకు ఆయుష్ని ఇవ్వగలవా? నువ్వు మంచం మీద ఉంటే నిన్ను లేపగలవా? నో, నథింగ్ ఎక్సెప్ట్ జీసస్ ద లార్డ్, ద గాడ్, ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గడిచిన వారం మనం ధ్యానం చేస్తాం. వాళ్ళు అంటున్నారు, భయపడుతున్నారు. ఏంటట? ఎవరండి ఈయన? గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఎవరండి ఈయన? సముద్రముతో శాంతింపుము అంటే, గాలితో శాంతింపుము అంటే, తుఫానుతో శాంతింపుము అంటే అవి కుక్క పిల్లల్లాగా సద్దుమణిగిపోతున్నాయి. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఎవరు ఈయన? హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రియమైన సహోదరుడా సహోదరి, డోంట్ డేర్ టు నెగ్లెక్ట్ హిమ్, డోంట్ యూ డేర్ టు నెగ్లెక్ట్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ ప్రభుని నిర్లక్ష్యం చేసే సాహసం, ధైర్యం, దుస్సాహసం చేయకు ఓ ప్రియమైన సహోదరుడా సహోదరి. యాయూరు బ్రతికింతే, మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి పలుకుబడి, కానీ కూతురు చచ్చిపోతుంది కళ్ళ ముందు. విరిగిపోయినటువంటి మనస్సు, విరిగి నలిగిన హృదయంతో ఆయన ఉన్నాడు. ఏ డెస్పరేట్ యాటిట్యూడ్ ఆఫ్ జైరూస్. దేవుని యందు ప్రియులారా, ఓకే, విశ్వవందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇంట్రడక్షన్ అయిపోయింది. సో ఏ డెస్పరేట్ యాటిట్యూడ్ ఎవరిలో ఉంటుందో, విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందో వారిలో అంట 4 రకాల లక్షణాలు లేదా మనస్తత్వాలు ఉంటాయి, ఉండాలి అంటున్నారు దేవుని యందు ప్రియులారా. 4 రకాల మనస్తత్వాలు, 4 types ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ ఎ డెస్పరేట్ పర్సన్. ఏంటండి అంటే, ఎస్పెషలీ యాయూరు జీవితంలో మనం చూస్తున్నవి ఏంటండి అంటే, నెంబర్ 1 ఏ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్. ఓకే, నెంబర్ 2 ఏ హంబుల్ యాటిట్యూడ్. నెంబర్ 3 ఏ ప్రేయింగ్ యాటిట్యూడ్. నెంబర్ 4 ఏ బిలీవింగ్ యాటిట్యూడ్. ఓకే, సెల్ఫ్లెస్ యాటిట్యూడ్, నిస్వార్థమైన మనస్తత్వం. ఏ హంబుల్ యాటిట్యూడ్, వినయముతో నిండిన మనస్తత్వం, వినయపూరిత మనస్తత్వం. ఏ ప్రేయింగ్ యాటిట్యూడ్, ప్రార్థించే మనస్తత్వం, అర్థించే బ్రతిమలాడుకునే మనస్తత్వం. నెంబర్ 4 విశ్వసించే మనస్తత్వం. ఈ 4 ఎవరిలో ఉంటాయి? ఇఫ్ యు ఆర్ రియల్లీ హార్ట్ బ్రోకెన్. చాలాసార్లు మనం ఎందుకు ప్రార్థించమో తెలుసా? పోన్లే ఉంటే ఉన్నది జబ్బు, మందులు వేసుకొని బతికేస్తాను. ఇలాంటి ఉన్నప్పుడు యు ఆర్ నాట్ హార్ట్ బ్రోకెన్, దేర్ఫోర్ యూ విల్ నాట్ బి ఎ ప్రేయింగ్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ ప్రేయింగ్ యాటిట్యూడ్. ప్రార్థించే మనస్తత్వం నీలో ఉండదు. అర్థమవుతుందా దేవుని యందు ప్రియులారా? చూద్దాం. మొట్టమొదటిది ఏ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్. ఈ యొక్క జైరూస్ యాయూరు జీవితంలో ఈ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం దేవుని యందు ప్రియులారా. ఇంకా చెప్పాను కదా, యాయూరు ఒక రూలర్, అధికారి, పలుకుబడి కలిగిన వాడు. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు ఉన్నవాడు, పొజిషన్ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభునికి, రూలర్స్కి, లేదంటే ఈ యొక్క అధికారులందరూ యేసు ప్రభుకి వ్యతిరేకులు. గుర్తుంచుకోండి, ఈ అధికారులందరూ, సంపన్నులందరూ, ధనవంతులందరూ యేసు ప్రభునికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం. అటువంటి సమయంలో యాయూరు అనేవాడు తన కొలీగ్స్ అందరూ ఒక దారిలో వెళ్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు, యేసు ప్రభుతో మాట్లాడకూడదు, యేసు ప్రభు పేరు పలకకూడదు,
యేసు ప్రభుని ఇంటికి పిలవకూడదు, యేసు ప్రభుతో స్నేహం చేయకూడదు. ఆ కొలీగ్స్ అందరూ ఒక దారి, యాయూరుది మరొక దారి. ఏంటంటే ఆ యేసు ప్రభు దగ్గరికే వెళ్తూ ఉన్నాడు. అలాగే వెళ్ళడం వలన హీఈస్ రిస్కింగ్ హిస్ జాబ్. అతని ఉద్యోగమునకు ప్రమాదం, అతని అంతస్తునకు ప్రమాదం, అతని పేరు ప్రఖ్యాతులకు ప్రమాదం, అతని స్నేహితులందరూ దూరం అయిపోయే ప్రమాదం, బంధువులు వెలివేసే ప్రమాదం. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో. ఓకే, మన జీవితంలో చూసినట్లయితే నీ యొక్క టీసీలో, నీ యొక్క సర్టిఫికేట్లో నువ్వు క్రిస్టియన్ అంటే ఉద్యోగం పోద్ది అనుకుందాం. అనుకోవడం ఏంటి, ఉంది కదా చాలామందికి. సో నో ప్రాబ్లం, నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను మాత్రం క్రైస్తవుడినే అని చెప్పగలవా? చెప్పే దమ్ము, ధైర్యం, విశ్వాసం మీలో ఎవరికైనా ఉందా? ఇట్స్ నాట్ వన్ ఆర్ టూ, సో మెనీ. చాలామంది గుడికి రారు. ఏమ్మా గుడికి రావట్లేదు అంటే, గుడికి వస్తే ఎవరన్నా ఫోటోలు తీస్తే మా ఉద్యోగం పోద్ది. ఇట్స్ నాట్ జస్ట్ యువర్ లైఫ్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మై 14 years ఆఫ్ ప్రీస్ట్లీ లైఫ్, 14 సంవత్సరాల నా గురుత్వ జీవితంలో నిన్ను ఇక్కడే చూడటం లేదు. ఆల్ మై లైఫ్, నా జీవితం అంతా మేము చూస్తూనే ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, వెళ్ళిపో అని చెప్పలేను, ఉండు అని చెప్పలేను. వెళ్ళిపో అని చెప్పాలి యాక్చువల్గా. అంటే నో ఉద్యోగం పోయినా పర్వాలేదు, నువ్వు ఇలాగొచ్చేయి అని చెప్పాలి నేను. చెప్తే ఇదేం ఫాదరు, ఏం ఉద్యోగం తీసుకోమంటాడా, అడుగు తినమంటాడా, మమ్మల్ని నన్ను తిడతారు. కనుక ఆ యొక్క నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఓకే, యూ డిసైడ్. కానీ ఇక్కడ యాయూరు జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇవన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోయే అవకాశం, ప్రమోషన్ పోయే అవకాశం, స్నేహం పోయే అవకాశం, ఇవన్నీ ఉన్నా అతను అంటున్నాడు, ఇవన్నీ నాకెందుకు, ఆ ప్రభు ఉంటే చాలు, ఆ ప్రభు దీవెన ఉంటే చాలు, ఆ ప్రభు నా ఇంటికి వస్తే చాలు, ఆ ప్రభు మరణశయ్యపై ఉన్న నా బిడ్డను తాకితే చాలు. దట్ వాజ్ ద ఫెయిత్ ఆఫ్ జైరుస్. యాయూరు యొక్క విశ్వాసం ఇలా ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అండ్ అతను ప్రాకులాడుతుంది తన కోసం కాదు, తన ఉద్యోగం కోసం, తన వ్యాపారం కోసం, తన పొజిషన్ కోసం కాదు, తన బిడ్డ కొరకు, తన ఏకైక బిడ్డ కొరకు, తన బిడ్డ స్వస్థత కొరకు, తన బిడ్డ జీవము కొరకు ఆయన ప్రాకులు. ఏ సెల్ఫ్లెస్ హార్ట్, సెల్ఫ్లెస్ యాటిట్యూడ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా యాయూరుకున్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అన్ని తలుపులు మూసుకుపోయినా యేసు అనే తలుపు ఎప్పుడు నీకుంటుంది. అందరూ నిన్ను చేయి విడిచినా యేసు నిన్ను ఎప్పుడు చేయి విడవడు. ఈ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. భూమాకాశములను చూడండి, అన్న తర్వాత చెప్పండి అందరూ. భూమి ఆకాశములను నేనే చేసి తిని. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా అందరూ. భూమి ఆకాశములను నేనే చేసి తిని. ఇవి అన్నీ నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడునై నా వాక్కులకు భయపడు నరునిని నేను ప్రీతితో చూతును. ప్రభు ఏమంటున్నారండి? భూమిని ఆకాశం సృజించిన వాడు నేనే, ఇవంతా నాదే. నేను చెప్తున్న మాటలేంటో తెలుసా? ఎవడైతే వినయము కలిగి ఉంటాడో నా సన్నిధిలో, ఎవడైతే పశ్చాత్తాపము కలిగి ఉంటాడో నా సన్నిధిలో, ఎవడైతే నా వాక్కులకు భయపడతాడో అటువంటి నరుణ్ణి నేను ప్రీతితో చూస్తాను. యాయూరు పశ్చాత్తాప మనస్కుడై ఉన్నాడు, వినయాత్ముడై ఉన్నాడు, ప్రభు వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రభు స్వస్థత పలకాలని ఆశిస్తున్నాడు. కనుక దేవుని యందు ప్రియులారా, ప్రభు అతనిని ప్రీతితో చూస్తున్నాడు. ఆ బిడ్డను, వారి కుమార్తెను స్వస్థపరుస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం కూడా మన విచారణలో, మన సంఘములో ఎందరో తండ్రులు వారి కుమార్తెల కొరకు, ఎందరో తల్లులు వారి బిడ్డల కొరకు, ఎందరో తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు యాయూరు వలె ప్రార్థిస్తున్న వారు లేరా? ఎస్, వాళ్ళందరూ కూడా యాయూరు విశ్వాసమును స్వీకరించండి. యాయూరు వలె ఓ తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. దేవుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రార్థనలు ఆలకిస్తాడంట. ఎందుకంటే ఆయనే ఒక తండ్రి. హీ నోస్ ద పెయిన్ ఆఫ్ ఎ ఫాదర్. ఒక బిడ్డ దూరం అయిపోతుంటే ఎంత బాధో ఆయనకు తెలుసు. ఒక బిడ్డ నాశనం అయిపోతుంటే ఎంత బాధో ఆయనకు తెలుసు. ఒక బిడ్డ రోగముతో నలిగిపోతుంటే ఎంత బాధో ఆయనకు తెలుసు. కనుక ఎక్కడైనా ఒక తండ్రి తన బిడ్డ కొరకు, ఎక్కడైనా ఒక తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థిస్తే వెంటనే వచ్చి తప్పనిసరిగా తల్లిదండ్రుల ప్రార్థనలు ఆలకిస్తారు. తల్లిదండ్రుల ప్రార్థనలు, బిడ్డల కొరకు తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు ఆలకిస్తారు. దేవుని యందు ప్రియులారా, యాయూరు ప్రార్థన ఆలకించాడు.
ఏ తల్లి యొక్క ప్రార్థన యేసు ప్రభు సువార్తలో చూడండి, హీ డిడ్ నాట్ నెగ్లెక్ట్ ఏ సింగిల్ పేరెంట్స్ ప్రేయర్. ఏ తల్లి ప్రార్థన, ఏ తండ్రి ప్రార్థన యేసయ్య కాదనలేదు. కనుక తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. మీరు ప్రార్థించేటప్పుడు యాయూరు లాంటి విశ్వాసం కలిగి ప్రార్థించండి. యాయూరు లాంటి సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థమైనటువంటి మనస్తత్వంతో ప్రార్థించండి. ప్రభు తప్పకుండా మిమ్మలను ప్రీతితో చూసి మేము ఆశీర్వదిస్తారు. ఓకే, గాట్ ఇట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, వింటున్నారా పిల్లలు ఇక్కడ? ఓకే, రెండవ యాటిట్యూడ్ దేవుని యందు ప్రియులారా. ఏం చెప్పాను? రెండవ యాటిట్యూడ్ చెప్పండి. ఏ హంబుల్ యాటిట్యూడ్, వినయముతో నిండిన యాయూరు మనస్తత్వం దేవుని యందు ప్రియులారా. వినయం, ఎంత వినయం తెలుసా? వాక్యం చదవండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనం. అటులు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులో ఒకడైన యాయూరు అని వాడు వచ్చి, చూడండి, ప్రభువు పాదములపై పడి, అండర్లైన్ చేసుకోండి, ప్రభువు పాదములపై పడి. చెప్పండి అందరూ, ప్రభు పాదములపై పడి. మరొకసారి గట్టిగా చెప్పండి, ప్రభు పాదములపై పడి. ఇంకొకసారి, ప్రభు పాదములపై పడి. దేవుని యందు ప్రియులారా, ఎవరు ప్రభు పాదములపై పడుతున్నారు? ఎవరు? ఒక అధికారి, ఒక ధనవంతుడు, ఒక సంపన్నుడు, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, గౌరవ మర్యాదలు కలిగిన వాడు. అతను దేవుని యందు ప్రియులారా యేసు ప్రభుని చూడడానికి జన సమూహాన్ని చీల్చుకుంటూ వచ్చాడు. యేసు ప్రభును చూడగానే మాటలు లేవు. ఏంటట? తప్పనొచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక అధికారికి ఎంతో అవమానం. చాలాసార్లు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం కదా. పెళ్ళంతా అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తారు? లాస్ట్లో అక్షింతలు వేస్తారు కదా. సో ఫాదర్ గారు వస్తారు అక్షింతలు వేయడానికి. పెళ్ళి కొడుకు పెళ్ళికొడుకు నాకు చూస్తుంటారులాగా. ఏం చేయాలా? నెక్స్ట్ ఏం చేయాలా? కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. పంతులు గారు ఆశీర్వాదం చూస్తూ ఉంటారు. అంటే వాడికి తెలియదా? వాడికి ఇష్టం లేదా? తెలీదు. జనరల్గా, నాట్ వన్ ఆర్ టూ, జనరల్గా ఎవరో పక్కన అమ్మో నాన్నట్టు పొడుస్తారు. కాళ్ళ మీద పడు అని. కాళ్ళ మీద పడి చెప్పట్లేదు. చూడండి, ఇట్స్ నాట్ సో ఈజీ. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకు? పిల్లలు తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోమని చెప్పండి. ఏ పిల్లవాడైనా పరీక్షకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కాళ్ళకి దండం పెట్టి వెళ్ళే పిల్లలు ఉన్నారా? ఉన్నారా? చేతనం ఎవరన్నా చూస్తాను. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మీ పిల్ల రియల్లీ ఇంతమందిలో ఒక్కరున్నారు ఎక్కడో మూలన. రా, పిల్లలు పరీక్షకి వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకొని, నాన్న కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుని వెళ్ళే వినయం ఇలా ఉందా? ఉందా? నాకు కూడా లేదేమో. మా అన్నయ్యకు ఉంది. మా అన్నయ్య టక్కని మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడిపోతాం ప్రతిదానికి. యా, ఇట్స్ గుడ్. ఆయనకు ఆ వినయం ఉంది. హీ బిలీవ్స్ దట్ దేవుడు నన్ను దీవిస్తాడు అని. చాలా కుటుంబాల్లో నేను చూశాను. వాళ్ళు ఆఫీసర్స్ అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకుని బయటికి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఊరు నుంచి వచ్చినప్పుడు, మళ్ళీ ఊరికి వెళ్ళేటప్పుడు. దేవుని యందు ప్రియులారా, ఏం చెప్తానంటే పడడమా పడకపోవడమా కాదు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ టఫ్ థింగ్. కన్న కొడుకు కన్న తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకోవడానికి మనసు అంగీకరించలేనప్పుడు ఎవడో ఒక అధికారి, ధనవంతుడు, సంపన్నుడు, ముక్కు ముఖం తెలియని యేసు ప్రభు అంట ఆయన పాదాలు పట్టుకోవడం ఏంటి? ఎంత వినయం లేకపోతే, ఎంత తగ్గింపు మనసు లేకపోతే. దేవుని యందు ప్రియులారా, తనకున్న గౌరవాన్ని, మర్యాదను, పేరు ప్రఖ్యాతులు అన్నిటినీ పక్కన పెట్టి ఎంత అవమానంగా నేను రెడీ, ఐ వాంట్ టు ఫాల్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాలు పట్టుకోవాలి. యేసు పాదాలు పట్టుకోవాలి. నేను అంటుంటాను, క్యాటగిజం క్లాస్ అయిన తర్వాత పిల్లలందరూ కూడా బ్లెస్సింగ్ అయిపోద్ది, నేను వెళ్ళిపోతాను, అందరూ వెంకట వచ్చేయకూడదు. ప్రభు పాదాలు పట్టుకోండి, మరియ తల్లి పాదాలు పట్టుకోండి, ఎక్కడెక్కడ అన్ని స్వరూపాలకు వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకొని ప్రార్థించండి అని చెప్తున్నాను నేను ప్రతిరోజు, ప్రతి శనివారం పిల్లలకి. ఇట్స్ ఇంపార్టెంట్. పాదాలపై పడడం, యేసు పాదాలపై పడడం. యాయూరు అలా చేశాడు. దేవుని యందు ప్రియులారా, అలా చేయడంలో హీ లైడ్ అసైడ్ ఆల్ హిస్ ప్రైడ్ అండ్ డిగ్నిటీ. తన గర్వాన్ని వదిలేస్తున్నాడు, తన గౌరవాన్ని వదిలేస్తున్నాడు. ఆల్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అపోజిషన్, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని పక్కన పెట్టేస్తున్నాడు. అండ్ హిస్ ప్రొఫెషన్, హిస్ సెక్యూరిటీ, హిస్ ఫేమ్, అథారిటీ సమస్తాన్ని ఆయన పక్కన పెట్టి ప్రభు పాదాలపై పడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, చాలామంది మేము గురువులుగా ఇతర విచారణకు వెళ్తుంటారు. ఇతర విచారణ గురువులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ఇలా చూస్తుంటారు కదా, మీ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంటుంది, ఎవడు విశ్వాసో ఎవడు అవిశ్వాసో. కొన్నిసార్లు దివ్య సప్తానికి వచ్చినప్పుడు కొంతమందిని బయటకు తోచి లాగేస్తాం. నన్ను ఎందుకు లాగేశారు అంటే బికాస్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్.
దివ్య సత్ప్రసాద ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఎంత వినయంతో 2 చేతులు జోడించి, భుజాలు ఇలాగ ఉండకూడదు, ఇలాగ యుద్ధానికి వెళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు భుజాలు ఇలాగ ఉండాలి. క్లోజ్ యువర్ షోల్డర్స్, క్లోజ్ యువర్ ఆర్మ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, బెండ్ యువర్ నీ, బెండ్ యువర్ బ్యాక్, బెండ్ యువర్ నెక్, బౌ డౌన్ యువర్ హెడ్ బిఫోర్ ద లార్డ్. దిస్ ఈజ్ సపోజ్ టు బి ద బాడీ లాంగ్వేజ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ఉండవలసినటువంటి బాడీ లాంగ్వేజ్, హావభావాలు ఇలాగుండాలి. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, అలాగున్నప్పుడే స్వస్థత. చాలాసార్లు దివ్య సప్సాదపురం ఇలా చూపిస్తుంటే ఆ సమయంలో సర్వలోకము ఆయన ముందు సాష్టాంగ ప్రమాణం చేస్తుందట. నీకు నాకు కనిపించరు, దేవదూతలు సాష్టాంగ ప్రమాణం, మరియ తల్లి సాష్టాంగ ప్రమాణం, సర్వలోకం ఆ యేసు ప్రభుని ముందు సాష్టాంగ ప్రమాణం. కానీ కొంతమంది కాలు మీద కాలు వేసుకొని చేతులు వెనక పెట్టుకులా చూస్తుంటారు అన్నమాట. మోకాలు నొప్పులతో నిల్చొని తప్పు లేదు, మోకాలే వేయాల్సిన రూల్ లేదు, నిల్చోవచ్చు తప్పే లేదు. కానీ ఆ ప్రభుని 2 చేతులు జోడించి ఆరాధించాలి. ఇక పూజ అయిపోయిన తర్వాత కొంతమంది కిందకి వెళ్ళి ఎవడో ఒక్కరిద్దరు తేడాగా ఉన్నారే అంటారు. ఎవరు అంటాను. అరే, ఆ దివ్య పూజా బలిలో కూడా చేతులు వెనక పెట్టుకుని తిరుగుతున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు, జోబీలు పాకెట్లో పెట్టుకున్నారు. ఏంటిది? నా కర్మ అంటాను, అంతే. ఏం చేస్తాం? ఏమంటే చెల్లిదా, చెప్పలేదా నన్ను అంటారు. ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పాను. దేవుని యందు ప్రియులారా, యాయూరు పాదాలపై పడ్డాడు. నువ్వు స్వస్థత పొందాలంటే ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా నువ్వు దేవునికి ప్రీతి పాత్రం అవుతావు. ఎంతగా నువ్వు హెచ్చించుకుంటావో అదే విషయం. ఏంటంటే ఇదే మనుషులు ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళి భుజాలు చుట్టేసుకొని మోకాలు వంచేసి నిల్చుని పోతుంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబర్ దగ్గర, ఒక కార్పొరేటర్ దగ్గర, ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గర. మనుషులకి ఇచ్చే విలువన్నా యేసయ్యకి ఇవ్వవా? మనుషులకి ఇచ్చే గౌరవమన్నా యేసయ్యకి ఇవ్వవా? ప్రియమైన సహోదరుడా, కనుక ప్రభుని ముందు హౌ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్? అతను హంబుల్ యాటిట్యూడ్తో ప్రభు పాదాలపై పడగా మనము కూడా ఆ ప్రభుని వినయముతో ఆరాధిద్దాం. 3 వాక్యాలు మనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చిన అయినా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకుని, చెప్పనందరూ, దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకునుడు, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. చెప్పనందరూ ఒకసారి గట్టిగా చదవని అందరూ కలిసి. అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. హెచ్చింపబడాలంటే ఆయన పాదములపై పడాలి. ఒక విత్తనం, ఒక చెట్టు ఎత్తుగా ఎదగాలంటే అది భూమిలో లోతుగా వెళ్ళాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సహోదరులారా, కనుక వినయముతో ప్రభుని సన్నిధిలో యాయూరు వలె జీవిద్దాం. నీలో ఉన్న గర్వం, అహంకారాన్ని విడిచిపెడదాం. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది దేవుని యందు ప్రియులారా, ఏ ప్రేయింగ్ యాటిట్యూడ్. ఏంటండి? ప్రార్థన మనస్తత్వం. దేవుని యందు ప్రియులారా, ప్రార్థించే మనస్తత్వం. ప్లీడ్ అన్న వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో. హీ ప్లీడెడ్ బిఫోర్ ద లార్డ్. ప్లీడ్ అన్న మాటకు యొక్క ఒరిజినల్ వర్డ్ ఏంటంటే పరాకోలియో అంటారు. పరాకోలియో అంటే టు కాల్ వన్స్ సైడ్ ఫర్ హెల్ప్, టు ప్లీడ్, టు ఎంట్రీడ్, టు బెగ్. ఇన్ అదర్ వర్డ్స్, టు బెగ్, అడుక్కోవడం, బ్రతిమలాడుకోవడం. ఏమండి? ఏ రూలర్, అధికారం కలిగిన వాడు, ధనవంతుడు అడుక్కోగలడా? అడుక్కుంటున్నాడు. తన కూతురు కొరకు చేతులు చేసే, ప్రభువా సహాయం చేయి. అప్పటి వరకు అందరికీ సహాయం చేసే వ్యక్తి ఇప్పుడు అడుక్కుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రభువా సహాయం చేయని. దేవుని యందు ప్రియులారా, ఆర్ యూ ప్లీడింగ్ బిఫోర్ ద లార్డ్? దేవుని ముందు నీవు ప్రార్థిస్తున్నావా? దేవుని ముందు నీవు బ్రతిమిలాడుకుంటున్నావా? నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి. వాక్యం చెప్తుంది, ఒక రోజంట గాడ్ ఫ్రమ్ ద హెవెన్లీ థ్రోన్, పరలోక సింహాసనము నుండి ఆయన క్రిందికి తొంగి చూచాడంట. క్రిందికి తొంగి చూస్తే గాడ్ ఫౌండ్ సంథింగ్ వెరీ వెరీ స్ట్రేంజ్. ఒక విచిత్రాన్ని ఆయన చూచాడంట భూలోకంలో. ఏంటి ఆ విచిత్రం? దేర్ వాజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ హార్ట్ టు ప్రే. ఈ లోకములో ఒక్కడు కూడా ప్రార్థించే మనస్తత్వం లేకుండా ఉన్నాడు. ఏస్కేల్ గ్రంథంలో చదువుతున్నాం.
యేస్కేలు కాలంలో దేవుడు పరలోకం నుండి తొంగి చూస్తే ఈ లోకములంతా ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కడు కూడా ప్రార్థించే మనస్తత్వం లేదంట. నేను ప్రాజెక్ట్ ప్రేయర్ వారియర్స్ పెట్టాను, చిన్న కార్యక్రమం. రోజు మెసేజ్ పంపిస్తున్నాను. చెప్పాను 350 మంది అందులో ఉన్నారు. అందులో ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు? పెడతాడులే అనుకుంటున్నారా? దేవుని యందు ప్రియులారా, బహుశా ఒక్కొక్క రోజు మన జీవితాల్లో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక క్షణము కూడా దేవుని కొరకు ఆలోచన ఇవ్వకుండా బతికేస్తున్నాం. కనుక ఇలాగైనా ఒక్కసారైనా ఒక సిలువు గుర్తున్నా నువ్వు చెప్తావని, ఒక పరలోక జపమన్నా నువ్వు ప్రార్థిస్తావని, ఒక మంగళవారం జపమన్నా ప్రార్థిస్తావని, ఒక విశ్వాస సంగ్రమన్నా ప్రార్థిస్తావన్న ఆశ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే. ప్రార్థించేవాడు ఎవరండి అంటే, ఎవరైతే దేవుని యందు ప్రియులారా ఆ ప్రభుని దీవెన కావాలని బలంగా కోరుకుంటాడో. వై డోంట్ వీ ప్రే? బికాస్ వీ డోంట్ రియలీ ఫీల్ ద నీడ్ ఆఫ్ గాడ్. దేవుడు దీవించకపోతే ఏముంది, మేనేజ్ చేసేస్తాను, డబ్బుతో మేనేజ్ చేస్తాను, అధికారంతో మేనేజ్ చేస్తాను, పలుకుబడితో మేనేజ్ చేస్తాను, స్నేహితులతో మేనేజ్ చేస్తాను, దేవుడే దీవించాలని రూల్ లేదు అన్నటువంటి మనస్తత్వం చెప్పకనే మనం చెబుతున్నా మన మనసులో ఉంది దేవుని యందు ప్రియులారా. లేదంటే మనందరం కూడా ప్రార్థన లేకుండా బతకకూడదు. చేప నీరు వేరు చేస్తే, అంటే చేపను నీటి నుండి వేరు చేస్తే గిల కొట్టి చచ్చిపోవాలి. అది బతకకూడదు. ఎందుకంటే చేప నీటితో ఐక్యమై ఉంటుంది. నీ ఆత్మ, నేను దేవునితో ఐక్యమై ఉన్నాం. ఒక్కసారి దేవునికి దూరంగా ప్రార్థన లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా మనం జీవిస్తున్నట్లయితే మన ఆత్మలు గిలగిల కొట్టి చచ్చిపోవాలి. నిజంగా చచ్చిపోయి ఉన్నాయి, లోపల ఆత్మలు చచ్చిపోయి ఉన్నాయి. ఓన్లీ డెడ్ బాడీస్ మూవింగ్ అరౌండ్ బిఫోర్ ద లార్డ్. దేవుని దృష్టిలో మనందరం చచ్చిన శవాలతో సమానం. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్, ప్రార్థన నీ జీవితం లేదు అంటే 24 గంటల్లో ఒక్క రోజు కూడా, ఒక నిమిషము కూడా, ఒక క్షణము కూడా ప్రార్థించడానికి నాకు టైం లేదు అంటే యు ఆర్ డెడ్ మై డియర్ సన్, మై డియర్ డాటర్. యు ఆర్ డెడ్. నువ్వు మృతుడవు, నువ్వు శవానివి. నథింగ్ బట్ యు ఆర్ ఎ కార్ప్స్. శవానివి అంతే. ప్రార్థించకపోతే, ప్రార్థన లేకపోతే భౌతికంగా నువ్వు బతికే ఉన్నావు, ఆత్మీయంగా చచ్చిన వాడితో సమానం. బికాస్ వాటర్ నుంచి చేప వేరైనట్టు నీ సృష్టికర్త అయిన దేవుడి నుంచి నువ్వు వేరవుతున్నావు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక ఐ సజెస్ట్ అందరికీ కూడా సెట్ ఎ టైమర్. వాచీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టైమర్లు ఉంటుంది. అందులో టైమర్ 20 minutes 30 minutes టైమర్ పెట్టుకోండి. అన్ని పనులు పక్కన పెట్టండి, మఠం వేసుకొని కూర్చోండి. నువ్వు ప్రార్థన చేస్తావో నిద్రపోతావో, ఈ 20 minutes ఫర్ మై గాడ్. బైబిల్ చదువు 5 నిమిషాలు, దేవునితో మాట్లాడే 5 నిమిషాలు, పరలోక జపం 10 సార్లు చెప్పే, మంగళవారం జపం 10 సార్లు చెప్పే 5 నిమిషాలు, చేసిన తప్పులుంటే క్షమాపణకు 5 నిమిషాలు, 20 నిమిషాలు అయిపోయింది కదా. నేను ఇంకా ప్రార్థన చేస్తానన్నా బెల్ల కూడా లెగు చాలే అనేసి వెళ్ళిపో. అట్లీస్ట్ 15 minutes ఇన్ ద మార్నింగ్, 20 minutes ఇన్ ద మార్నింగ్, బిఫోర్ గోయింగ్ టు బెడ్ 15 minutes. వై డోంట్ వి ప్రే? సీరియల్కి గంటలు ఇస్తున్న నీవు, సినిమాలకు గంటలు ఇస్తున్న నీవు, ఇంక దేనికి ఇస్తాం? భోజనానికి గంటలు, ఉద్యోగానికి 8 గంటలు, ఇంక దేనికి ఇస్తాం? మేకప్కి, వాకింగ్కి ఇస్తున్నాం కదా, ఎక్సర్సైజ్కి. అలాగే దేవుని ఆత్మ ఆరోగ్యం కొరకు కూడా సమయం ఇవ్వండి. ప్రార్థనా మనస్సు కలిగి ఉండండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యాయూరు ప్రార్థించాడు. కొన్ని వాక్యాలు చదువుదాం. కీర్తనల గ్రంథము 91:15. కీర్తనల గ్రంథము 91:15. నా తర్వాత చెప్పండి, నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. బయట కూడా మనం రాసుంటాం ఈ వాక్యాన్ని గోడ మీద. అందరూ చెప్పండి. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును, వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట వాడుకోవచ్చు. ప్రభువా, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మాకు ప్రత్యుత్తరం ఇస్తాను పలికావు కదా. మొరపెడుతున్నాను తండ్రి, ప్రత్యుత్తరం ఇవ్వండి. వారి ఆపదల్లో వారిని ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, నా ఆపదలలో నన్ను ఆదుకొనండి. యూజ్ దిస్ వర్డ్ అండ్ ప్రే. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
రెండవ వాక్యం యెషయా గ్రంథము 58:9 వచనం. యెషయా గ్రంథము 58:9 వచనం. చెప్పండి అందరూ. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలకకుడు. చాలా ఇంపార్టెంటే. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఫలించడం లేదు. ఎందుకు ఫలించుతుంది? ఈ మూడు ఉంటే, ఇతరులను పీడిస్తే, ఇతరులను అవమానిస్తే, దుష్ట వాక్కులు పలికితే అదే నోటి నుంచి వచ్చిన ప్రార్థనలు ఫలించవు. మనం బోరువెల్ వేస్తాం కదా, బోరువెల్ నూతులు తవ్వేవాళ్ళు పాత రోజుల్లో. నూతులు, ఒక నుయ్యిలో ఉప్పు నీరు పడింది అనుకో, ఇంక ఉప్పు నీరే అది, దాన్ని ఎవడో వాడు. ఒక్కొక్క నీటి నూతిలో తీయని నీరు పడుతుంది. తీయని నీరు వచ్చిన దాంట్లో మళ్ళీ ఉప్పు నీరు రాదు, తీయని నీరే వస్తుంది. అర్థమవుతుందా? అయితే ఈ నూతి నుండి తీయని నీరు, ఈ నూతి నుండి ఉప్పు నీరు. ఉప్పు నీటి నుంచి తీయ నీరు రాదు, తీయని నూతి నుండి ఉప్పు నీరు రాదు. మంచి చెడు, మంచి చెట్టు మంచి పండు, చెడు చెట్టు చెడు పండు. మంచి మనిషి మంచి మాట, చెడు మనిషి చెడు మాట. మంచి నోరు మంచి మాట, చెడు నోరు చెడు మాట. మంచి మాటే నోటిలోంచి వచ్చిన ప్రార్థనలే ఫలిస్తాయి, చెడు నోటి నుంచి వచ్చే ప్రార్థనలు ఫలించో. టైం వేస్ట్ అంతే. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అట్టర్ సైలెన్స్కి అర్థం ఏంటి? నిద్రపోతున్నారా? ఆశ్చర్యపోతున్నారా? అయితే ఓకే, మూడో వాక్యం చూద్దాం. దేవుని ఇర్మియా గ్రంథము 3:3 అంటే 33:3. ఇర్మియా గ్రంథము 33:3. మీరు నన్ను పిలుతురేని నేను మీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను అద్భుత విషయములను మీకు తెలియజేయుదును. చూసారా, గొప్ప గొప్ప సత్యాలు ప్రభు తెలియజేస్తారంట, గొప్ప గొప్ప విషయాలు ఆయన తెలియజేస్తారంట. నీవు నన్ను పిలుతువేని, ఐ విల్ ఆన్సర్ యూ ఇఫ్ యూ కాల్ అపాన్ మై నేమ్. ఐ విల్ రివీల్ టు యూ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్, గ్రేట్ ట్రూత్స్. కనుక దేవుని యందు ప్రియుల ప్రార్థించే మనస్తత్వం యాయూరు వలె కలిగి ఉందాం. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిగా ఏ బిలీవింగ్ యాటిట్యూడ్. ఆఖరిది ఏ బిలీవింగ్ యాటిట్యూడ్. యాయూరు ఎంతగా విశ్వసించాడంటే, నేను ప్రభుని దగ్గరికి వెళితే తప్పనిసరిగా ప్రభు నాకు మేలు చేస్తారు, నా బిడ్డకు స్వస్థతనిస్తారు అనే విశ్వాసంతో ఆయన ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 21:22 వచనం. మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా దానిని మీరు పొందెదరు. చెప్పనందరూ, మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా మీరు పొందుదురు. విశ్వాసంతో ప్రభుని సన్నిధికి వద్దాం. అలా వెళ్ళాడు, ప్రభు వస్తున్నారు, మధ్యలో రక్తస్రావ రోగం వచ్చింది, ఆమెను స్వస్థపరిచారు, మళ్ళీ వెళ్తున్నారు. ఇంతలో ఎవడో వచ్చాడు, నీ కూతురు చచ్చిపోయింది, ఇక వేస్ట్, ప్రభు వచ్చి వేస్ట్, వద్దు అంటే ప్రభు అంటున్నారు, అధైర్యం చెందకు యాయూరు, విశ్వాసం ఉంచు. ఏ విశ్వాసం అయితే ఇందాక ఉంచావో ఇప్పుడు కూడా ఉంచు, ఇందాక రోగం ఉన్నప్పుడు ఉంచావు, చచ్చిపోయినా సరే ఉంచు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అంటూ ఆయన రావడం, ఆ బిడ్డను తాకి తల్లి తాకు మీ లెమ్ము అనే బిడ్డను లేవనెత్తడం మనం చూస్తున్నాం. విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే, విశ్వాసం అంటే విశ్వాసం ఉంది కనుక యాయూరు ప్రభు దగ్గరికి వచ్చాడు, విశ్వాసం ఉంది కనుక రక్తస్రావ రోగి ప్రభు దగ్గరికి వచ్చారు. నీకు విశ్వాసం ఉంటే యూ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్. ప్రభుని సన్నిధికి రావాలి, అదే నీ విశ్వాసం. గుడికి రావాలి, అదే నీ విశ్వాసం. చాలామంది మహాపండితులు ఉంటారు, మీ భర్తలు మ్యాక్సిమం ఎక్కువగా మహాకవులు. నాకు విశ్వాసం ఉంది కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాను. అది విశ్వాసం కాదు. దేవుని యందు ప్రియులారా, విశ్వసించువాడు ప్రభుని సన్నిధికి వస్తాడు, ప్రభుని సన్నిధిలో నిలుస్తాడు. దేవుని యందు ప్రియుల విరిగి నలిగిన మనస్తత్వం కలిగిన యాయూరు నిస్వార్థమైన మనస్తత్వం, వినయంతో కూడిన మనస్తత్వం, ప్రార్థించే మనస్తత్వం, విశ్వసించే మనస్తత్వంతో ప్రభుని ఆశ్రయించగా తన బిడ్డ మరణించినను జీవముతో ప్రభు లేపి ఆయనకిచ్చారు. మనం కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రభుని సన్నిధిలో నిలుచుద్దాం. నిస్వార్థమైన మనస్తత్వంతో, వినయము నిండిన హృదయంతో, ప్రార్థించే మనస్తత్వంతో, విశ్వసించే మనస్తత్వంతో ప్రభుని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.